తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసెమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరో 31 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిగాచి పరిసరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమ విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరో 30 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడుకు 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో పరిశ్రమ ఆవరణలో 147 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల తొలగింపుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తరలించిన 21 మందిలో చికిత్స పొందుతూ నిన్న 2 మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన హేమచందర్ అనే వ్యక్తి ఇవాళ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఉన్న 18 మందిలో 5 క్రిటికల్ కేర్ యూనిట్లో, 2 హై డిపెండెన్సీ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 11 మంది జనరల్ వార్డులో ఉన్నారు. ధృవ ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారు. సిగాచి రసాయన పరిశ్రమ వద్ద సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ నిన్నటి ఘటనాస్థలిలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పరిశ్రమ వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి శవాగారం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్మికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడం అధికారులకు సైతం సవాల్గా మారింది. డిఎన్ఏ పరీక్షల కోసం ప్రత్యేక బృందాలు ఆస్పత్రికి చేరుకుని నమూనాలు సేకరిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తయిన మృతదేహాల కుటుంబాలకు ₹1,00,000 తక్షణ సాయం అందించారు.